Hello students, welcome to our channel AD Mentoring. Very good morning. So a very important update, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సెస్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది. సో సెకండ్ స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. సో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ డేట్స్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. దాంతోపాటు సో మీకు ఒక కాలేజ్ అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం నేను కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో చిన్న రిక్వెస్ట్, వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ ఇఫ్ యూ రియల్లీ లైక్ ద కంటెంట్. మీకు నచ్చితే, నిజంగా కంటెంట్ నేను చేస్తున్న కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికొవరికి యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ది బెల్ ఐకాన్. సో బెల్ ఐకాన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. సో దానివల్ల నేను చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. అండ్ సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇవాళ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ డేట్స్ వచ్చేసి 18th and 19th. సో ఇవాళ నుంచి అనమాట, ఇవాళ నుంచి చేశారు. 18 to 21 to 19 to 21. ఇది ఎప్పటిదాకా అంటే 11:59 PM, అంటే రేపు రాత్రి 12 గంటల అయ్యే ముందు 1 నిమిషం ముందు దాకా ఈ లింక్, ఈ వెబ్సైట్ ఇది అనేది యాక్టివేట్ ఉంటుంది. సో యాక్టివ్లోనే ఉంటుంది, మీరు చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఎలిజిబిలిటీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫస్ట్ ఫేజ్కి ఎలా అయితే ఉన్నాయో సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి నేను ఆ వీడియో లింక్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఇంతకుముందు చేసిన వీడియో లింక్. సో అది మీకు ప్లేలిస్ట్లో అయినా దొరుకుతుంది మన ఛానల్లో, లేదు అంటే నేను ఈ వీడియో కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి చెక్ చేసుకోండి ఇన్స్ట్రక్షన్. అండ్ ఈ డీటెయిల్స్ ఇంకా కొంచెం క్లియర్గా చెప్పే ముందు, ఫస్ట్ ఫేజ్లో చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అన్నిటిని ఏంటి అని అంటే ఫ్రీజ్ చేసేస్తున్నాను. మీరు ఎప్పుడు ఫ్రీజ్ చేయాలి అని అంటే నేను ఇంకా ఏ చేంజెస్ చెయ్యను, నేను అనుకున్న లిస్ట్ ఇదే అని అనుకున్నప్పుడు మాత్రమే ఫ్రీజ్ చేయండి. అంతవరకు సేవ్ చేస్తే సరిపోతుంది. అవి సేవ్ అవుతాయి. ఆ సేవ్ అయిన లిస్ట్ అలానే ఉంటుంది లాస్ట్. సో మీరు ఎప్పుడైతే సేవ్ చేస్తారో ఆ లిస్ట్ అలానే సేవ్ అయ్యి ఉంటుంది. బట్ ఫ్రీజ్ చేశారు అంటే మీరు ఏమైనా చేంజెస్ చేయాలని ఉంటే వాటికి వీలవ్వదు. సో కాబట్టి మీరు కరెక్ట్గా అనుకుంటే 10-20 నిమిషాల్లో లిస్ట్ అంతా అయిపోతుంది. ఇంకో విషయం, సో మీరు ఇన్ని కాలేజెస్ పెట్టాలనేం లేదు. 20, కొందరు 30 పెడితే వస్తుంది, 40 పెడితే వస్తుంది అంటే వస్తుంది ఏదో ఒకటి. బట్ ఆ పెట్టే ఆర్డర్ మాత్రం జాగ్రత్తగా పెట్టండి. సో మీకు దగ్గరగా ఉన్నది, మీకు కన్వీనియంట్గా ఉన్నది, మీ సీనియర్స్ ఎవరన్నా కనుక్కున్నది, అన్ని రకాలుగా చూసుకొని ఆర్డర్ అనేది కరెక్ట్గా చేసుకోండి. సో ఎందుకంటే మీరు ఆర్డర్ ఎలా పెడతారో దాన్ని బట్టి మీకు సీట్ వస్తుంది. సో కొందరికి అలా ఆర్డర్ సరిగ్గా పెట్టక కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళు అనుకున్న కాలేజెస్ రాలేదు. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అది. సో జాగ్రత్తగా అది కాలేజు, కోర్సు. అండ్ ఇంకొకటి, మీకు ఈ ప్రతి కాలేజెస్కి సంబంధించి ఉంటాయి. ఇక్కడ ఉన్న ఏ కోర్సెస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఆ లిస్ట్లో ఉంటాయి. మీరు జాగ్రత్తగా నిదానంగా సెర్చ్ చేయండి. అంతే, రాలేదనుకొని మీకు ఏదనిపిస్తే అది పెట్టకండి. లాస్ట్ టైం అలా చేశారు కొద్దిమంది, నాకు వచ్చింది ఫీడ్బ్యాక్. సో మేము ఇలా అక్కడ కనిపించలేదు అందుకే ఏవో ఒకటి పెట్టాము, కాలేజ్ లేదని అనేసి అన్నారు. సో ఈసారి ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. ఎందుకంటే ఇంకా నాకు తెలిసి ఉంటుందని నేను అనుకోను. ఎందుకనంటే ఇప్పటికే చాలా లేట్ అయింది, టైం అంతా అవుతుంది. ఇన్ కేస్ మళ్ళీ సీట్లు ఎక్కువ మిగిలింటే థర్డ్ ఫేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ సో లేదు అని అంటే మాత్రం సెకండ్ ఫేజ్ వరకే అని అనుకుంటాను అని నా పర్సనల్ ఒపీనియన్. నేను ఎవరి ఇది అఫీషియల్ కాదు, నా పర్సనల్ ఒపీనియన్ నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది ఇయర్లో. సో ఇవి మీ డేట్స్ అయితే ఇవాళ నుంచి స్టార్ట్ చేసి రేపు నైట్ 11:59 దాకా, అంటే 12 రాత్రి 12 అయ్యే ముందు 1 నిమిషం దాకా మీరు మీ వెబ్ ఆప్షన్స్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు, ఫ్రీజ్ చేయకుండా ఉంటే. ఫ్రీజ్ చేస్తే ఇంకా మార్చుకోవడానికి ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రీజ్ చేయకుండా ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు అయినా మీ ఇచ్చిన లిస్టు, మీ ఆర్డర్స్ మార్చుకోవచ్చు. ఎలిజిబిలిటీ కింద ఇచ్చింది ఇన్స్ట్రక్షన్స్ నేను చదివి చెప్తాను. క్యాండిడేట్ హూ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ బట్ కుడ్ నాట్ సెక్యూర్ ఏ సీట్ ఈజ్ ఎలిజిబుల్. సో ఎవరికైనా కొందరికి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి ఉంటుంది కానీ వాళ్ళు రిపోర్ట్ చేయరు, కాలేజీలో జాయిన్ అవ్వరు. సో వాళ్ళంతా మళ్ళీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబులే. సెకండ్ పాయింట్, క్యాండిడేట్స్ డిజైర్ టు ఆప్ట్ ఫర్ ఎ చేంజ్ ఆఫ్ కోర్స్ ఆర్ కాలేజ్ ఈజ్ ఎలిజిబుల్. సో ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజ్లో అంటే
అనుకున్న కాలేజ్ వచ్చి ఉండకపోవచ్చు, లేదా అనుకున్న కోర్స్ వచ్చి ఉండకపోవచ్చు వాళ్ళు పెట్టిన లిస్ట్ ప్రకారం. సో ఇప్పుడు వాళ్ళు ఎవరైనా చేంజ్ చేసుకోవాలని అనుకుంటే వాళ్ళంతా చేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్, క్యాండిడేట్ హ్యావింగ్ సెక్యూర్డ్ ఏ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ బట్ నాట్ జాయిన్డ్ ఇన్ ద అలాటెడ్ కాలేజ్ ఈజ్ ఎలిజిబుల్. ఇది ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి జాయిన్ అవ్వని వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అండ్ ఫస్ట్ ఫేజ్లో అసలు సీటే రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ లాగా ఇచ్చారు, రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒక అబ్బాయికి సీట్, ఒక అమ్మాయికి కానీ సీట్ వచ్చి ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో, బట్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అవ్వరు, జాయిన్ అవ్వరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎలిజిబుల్. అసలు ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టింటారు, కానీ వాళ్ళు పెట్టిన ఆప్షన్స్లో వాళ్ళకి ఏ సీట్ అలాట్ చేసిండారు, అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్. మేము ఫస్ట్ ఫేజ్లో మాకు సీట్ రాలేదు కదా, సెకండ్ ఫేజ్లో ఇంకా రాదు అని మాత్రం అనుకోకండి. మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కరెక్ట్గా చేసుకోండి. మీ లిస్ట్ ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కాలేజెస్, దాని వరకు మీరు ఆర్డర్ రెడీగా చేసుకొని ఆ లిస్ట్ అంతా ఆర్డర్ వైజ్ ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇది పెట్టాలి నేను, అది మీరు రిటర్న్గా రాసుకొని ఉంటే చాలా ఈజీ అవుతుంది. సో మీరు రాసుకున్నప్పుడు దానికి నెంబరింగ్ ఇవ్వండి. ఈ ఈ ఈ కాలేజీ నేను ఫస్ట్ ఆప్షను, లేదా ఈ కాలేజీలో ఈ కోర్సు సెకండ్ ఆప్షను అనేది మీరు అలా రాసుకుంటే ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో కన్ఫ్యూజ్ కూడా అవ్వరు. సో అది ఈసారి ఫస్ట్ టైం చాలా మిస్టేక్స్ చేశారు. సో దయచేసి ఈసారి జాగ్రత్తగా చేయండి, అండ్ మీరు అనుకున్నది చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నోట్ ఇచ్చారు ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్డ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ for online 2 or 3 years diploma admissions in this second phase of web option process. సో ఫస్ట్ ఫేజ్లో మేము ఆప్షన్స్ ఇచ్చాము, సో ఇప్పుడు ఏం అవసరం అని కాదు. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినా సరే అవి అక్కడికి అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొత్త ఆప్షన్స్, మీరు ఏదనుకుంటున్నారో ఆ ఆప్షన్స్ ఇవ్వాలి. సీట్ కావాలని అనుకుంటే, మార్చుకోవాలని అనుకున్నా, లేదా సీట్ కావాలని అనుకున్నా, సో అవి ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేయరు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన ఆప్షన్స్. సెకండ్ నోట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ his or her allotted college as per the first phase allotment and get seat during second phase based on the priorities options exercised by him or her, the first admitted seat will get cancelled automatically as per the allotment rules. సో సెకండ్ ఫేజ్లో మీరు ఇచ్చే ఆప్షన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని నేను ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను, పదే ఎందుకు చెప్తున్నాను అంటే కారణం ఏంటంటే, మీరు ఇప్పుడు ఇచ్చే ఆప్షన్స్ని బట్టి, మీరు ఇచ్చే ఆర్డర్ని బట్టి, మీరు ఏ లిస్ట్ అయితే తయారు చేసుకుంటున్నారో అక్కడ ఇచ్చే వెబ్ ఆప్షన్స్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ ఇక్కడ జరిగితే, సెకండ్ ఫేజ్లో మీరు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి సీట్ అలాట్మెంట్ జరిగితే, ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీకు సీట్ అలాట్ చేస్తున్నారు అని అంటే మీరు జాయిన్ అయినా సరే ఆ కోర్సులో ఆ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వండి. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఏఎన్జి రంగాకు, ఏఎన్జి అంటే ఆచార్య నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ, వీటికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ ఏదైనా ఉంటే వాటికి కాల్ చేయండి. మెయిల్ చేయాలనుకుంటే POLY పాలీ అడ్మిషన్స్ ADMISSIONS ANGRAU 2021 @gmail.com దీనికి మెయిల్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, అగ్రికల్చర్కి సంబంధించి టోటల్ గవర్నమెంట్ అయితే 15 ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూసారో లేదో కొంతమంది ఇంకా డౌట్తో అడిగారు. సో అందుకే ఈ వీడియోలో ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నా. సో ప్రైవేట్ అయితే 53 ఉన్నాయి, అగ్రికల్చర్ 15 ఉన్నాయి, ప్రైవేట్. సీడ్ టెక్నాలజీకి గవర్నమెంట్ ఒకటి ఉంది, ప్రైవేట్ అయితే 11 కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్కి గవర్నమెంట్ ఒకటి ఉంది, అండ్ ప్రైవేట్ అయితే 3 కాలేజెస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ 2 ఉన్నాయి, ఒకటి చిత్తూరులో ఉంటుంది, కలికిరిలో, ఇంకొకటి విశాఖపట్నంలో ఉంటుంది, నాకు ప్లేస్ గుర్తులేదు, 2. సో అండ్ ప్రైవేట్ కాలేజెస్ అయితే 17. దీనికి సంబంధించిన లిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అనిమల్ హస్బెండరీ సంబంధించి, అనిమల్ హస్బెండరీ అంటే వెటర్నరీ, గవర్నమెంట్ 8 కాలేజెస్ ఉన్నాయి, అండ్ ప్రైవేట్ అయితే మీకు 12 కాలేజెస్ ఉన్నాయి. ఫిషరీస్కి సంబంధించి గవర్నమెంట్ 1 ఉంది, ప్రైవేట్ అయితే 8 కాలేజెస్ ఉన్నాయి. డైరీ టెక్నాలజీకి గవర్నమెంట్ లేదు, అండ్ ప్రైవేట్ అయితే ఒకటి ఉంది, అది గుంటూరు సంగం దగ్గర ఉంటుంది. సో అంటే మీకు
ప్లేస్ ఎగ్జాక్ట్గా వడ్లమూడికి దగ్గరలో ఉంటుంది. ఆ ఏరియా వాళ్ళకైతే సంగం డైరీ ఉంది అక్కడ, సంగం వాళ్ళది. సో అక్కడే కాలేజ్ కూడా ఉంది దీనికి సంబంధించి. అండ్ ఫిషరీస్ అండ్ హార్టికల్చర్కి సంబంధించి గవర్నమెంట్ 4 ఉన్నాయి అండ్ ప్రైవేట్ 7 ఉన్నాయి. సో ఇది నెంబర్ ఆఫ్ కాలేజెస్. సో ఈ నెంబర్ ఆఫ్ కాలేజెస్ని బట్టి మీకు నేను ఆర్డర్లో రాస్తా. సో అగ్రికల్చర్కి మీకు మొత్తం సీట్లు గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కలిపి 2930 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఎక్కువ ఉన్న సీట్లు ఏంటి అని అంటే యానిమల్ హస్బెండరీకి 840 సీట్స్ ఉన్నాయి. దాని తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి నెక్స్ట్ 570 సీట్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు ఇస్తున్నాను అని అంటే సీట్లు ఎక్కువ ఉన్నప్పుడు మీరు పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కూడా సో మీ ప్రయారిటీస్ దాన్ని బేస్ చేసుకోవడానికి ఇస్తున్నాను. ఇది నేను ఊరికే ఇవ్వట్లేదు ఇదంతా. సో మీరు ఇక్కడున్న కాలేజెస్ ఇక్కడున్న సీట్లను బట్టి కూడా మీ లిస్ట్ అనేది రెడీ చేసుకోండి ఆప్షన్స్. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 570 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత సీడ్ టెక్నాలజీ ఎస్టీ సీడ్ టెక్నాలజీ 505 సీట్లు ఉన్నాయి మొత్తం గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి. తర్వాత హార్టికల్చర్లో మొత్తం గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి 480 సీట్లు ఉన్నాయి. అండ్ 480 తర్వాత ఫిషరీస్. సో ఫిషరీస్కి సంబంధించి 439 సీట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ 439 సీట్లు. ఇంకా అయిపోయాయి. సో మీకున్నది ఇంకేంటి అని అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి 145 సీట్లు ఉన్నాయి మొత్తం గవర్నమెంట్ ప్రైవేటు. అండ్ హార్టికల్చర్ కాదు, డైరీ టెక్నాలజీ. సో డైరీ టెక్నాలజీకి సంబంధించి 50 సీట్లు ఉన్నాయి. ఇవి ఓన్లీ ప్రైవేటే. సో ఇవి ప్రైవేట్ సీట్స్ ఈ 50. ఈ 2930లో వినండి, ఇది 2930 సీట్లలో 510 గవర్నమెంట్ ఉంటాయి. నేను ఈ బ్లాక్ కలర్లో రాస్తా. సో గవర్నమెంట్ అన్ని బ్లాక్ కలర్లో రాస్తున్నా. సో 500 ఈ టోటల్లో 510 గవర్నమెంట్ ఉంటాయి. అండ్ సీడ్ టెక్నాలజీలో 505లో 25 గవర్నమెంట్ ఉన్నాయి. అలాగే హార్టికల్చర్లో 480లో హార్టికల్చర్ గవర్నమెంట్ 200 ఉన్నాయి. ఇవి కొంచెం ఈ రేషియో ఎక్కువ ఉంది. ఫిషరీస్కి సంబంధించి 39 మాత్రమే గవర్నమెంట్ ఉన్నాయి, మిగతావన్నీ ప్రైవేట్ కాలేజెస్. ఇది కంప్లీట్గా ప్రైవేటే, ఇది ప్రైవేటే, గవర్నమెంట్ లేవు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 570లో సో గవర్నమెంట్కి సంబంధించినవి 60. అలాగే వెటర్నరీ కోర్స్ యానిమల్ హస్బెండరీలో సో 840లో 240 గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి. సో ఆర్గానిక్ ఫార్మింగ్లో మీకు గవర్నమెంట్ సీట్లు ఉన్నది 25, మిగతా 120 ప్రైవేట్. సో దీన్ని బట్టి మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. సో మీకు ఇంకా దీంట్లో మీకు ఆప్షన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, ఎలా చేయాలి, ఎలా మేము సెలెక్ట్ చేసుకోవాలన్నది. దానికి సంబంధించి నేను వీడియో చేస్తాను. ఎందుకనంటే నేను ఎందుకు ఇది చెప్పట్లేదు అని అంటే ఒక్కొక్కరి ఆలోచన ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరి అంటే మీరు ఉన్న ప్రాంతానికి దగ్గరలో మీ కారణాలు చాలా ఉంటాయి మీ లిస్ట్ ఇవ్వడానికి, అందుకు నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఆర్జుకేటీ ఐఐటి అని అంటే అది IIIT అంటే దానికి వేరు ఉన్నది 4 క్యాంపస్లు కాబట్టి మనకి లిస్ట్ ఎన్ని సీట్స్ అనేది ఫిల్ అవుతున్నాయి, ఎన్ని మిగులుతున్నాయి అనేది చెప్పచ్చు. బట్ ఇక్కడ మనం అలా చెప్పడానికి లేదు. మీ ప్రయారిటీస్ని బట్టి మీ అనుకూలతలను బట్టి అనుకుంటుంటారు కాబట్టి ఓవరాల్గా జనరలైజ్ చేసి చెప్పడానికి వీలు కాదు. సో బట్ మీకు ఆ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది ఇంకా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను దానికి సంబంధించి వీడియో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను. ఇంతకుముందు చెప్పాను కానీ ఓవర్వ్యూ చెప్పింటాను. బట్ ఈసారి మాత్రం సెకండ్ ఫేజ్ కాబట్టి కొంచెం ఎలిజిబిలిటీ నోట్ పాయింట్స్ కూడా మనకి ఇచ్చారు. సో జాగ్రత్తగా దానికన్నా ఫస్ట్ ఫేజ్ కన్నా చాలా జాగ్రత్తగా చేయండి. సో డౌట్ ఉంటే మాత్రం చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఇవాళ వీడియోని చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. మీకు నిజంగా డౌట్ ఉంటే వాటికి సంబంధించి. సో ఇవి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఫస్ట్ పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. ఆల్ ది బెస్ట్.